కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ భాస్కర్, జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ఆశావహులు చాలా మంది కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈసారి జిల్లాలో వచ్చినటువంటి సీట్ల సంఖ్య కావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యకర్తల ఒకంత ఉత్సాహం, మా నాయకులకే ఈసారి మంత్రి పదవి దక్కుతుందనేటువంటి రకరకాల ఊహాగానాలు, ఇతరత్ర పైరవీలు కూడా జోరుగా సాగినటువంటి పరిస్థితి. ఏ అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కరీంనగర్ అంటేనే కాంగ్రెస్ అనేటువంటి విధంగా ఉండేది. దశాబ్ద కాలం తర్వాత తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది ఆశావాహులు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే గతంలో చూసినట్లయితే కేటీఆర్, అదేవిధంగా కేటీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా కూడా కరీంనగర్ ఉంది. ఇక ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేములవాడ తరఫున గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ ఏడు వస్తుందని చెప్పేసి, అంటే 10 వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా అక్కడ సదుమరిగించినటువంటి పరిస్థితి కనిపించింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి అసలైనటువంటి అంటే మంత్రి పదవి లేకపోవడంతో ఇటు చొప్పదండి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మేడిపల్లి సత్యం, అదేవిధంగా అతని అంశాలు కూడా పెద్ద ఎత్తున అంటే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి అక్కడ భావించినటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు. ఇక జగిత్యాల జిల్లాకు వచ్చినట్లయితే అక్కడ కూడా అలాంటి పరిస్థితులే మనకు కనిపిస్తా ఉన్నాయి. అక్కడ కూడా ధర్మపురికి సంబంధించి గతంలో కొప్పుల ఈశ్వర్ అక్కడ మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యం. ఇక ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ కూడా తనకు మంత్రి పదవి వస్తున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెల 15 రోజులు అంటే దాదాపు 40-45 రోజులుగా చూసినట్లయితే అనేక సార్లు హైదరాబాద్ కు వెళ్లడం, సీఎం రేవంత్ రెడ్డి కలవడం, ఇక అధిష్టానంలోని ముఖ్యమైనటువంటి నాయకులతో కలవడం, వారందరితో కూడా టచ్ లో ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లాకు వెళ్ళినట్లయితే ఇప్పటికే అక్కడ నుంచి జిల్లా తరఫున శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు ఇద్దరు కూడా వినోద్, వివేక్ ఇద్దరు తరఫున కూడా మంత్రి పదవి తమకంటే తాము కావాలంటూ కూడా ఇప్పటికే పట్టుకొని భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం మనం అక్కడ చూడవచ్చు. అక్కడ ప్రత్యేకంగా కూడా ఇద్దరి మధ్యలో కూడా ప్రేమ్ సాగర్ నుంచి కూడా వీరిద్దరి మధ్య అంటే తమకంటే తమకే మంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకంటే కాకా వారసులుగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ మోస్ట్ లీడర్ గా ఒకప్పుడు కరీంనగర్ జిల్లా అన్న పెద్దపల్లి జిల్లా అంటేనే కూడా కాకా అని చెప్పుకున్నటువంటి విధంగా ఉండేది. అయితే ఇద్దరి మధ్య కూడా పోట నడిపిస్తా ఉంది. ఇక ఇద్దరి మధ్య కూడా తమకంటే తమకే మంత్రి పదవి వస్తుందని చెప్పేసి ఒక మాటలో చెప్పాలంటే ఒక మంత్రి పదవి ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఇటు రాజకీయ వైరుధ్యం లేపిందని చెప్పుకోవడంలో ఒక మాటలో కూడా చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా మంత్రి పదవిని తీవ్రంగా ఆశిస్తా ఉన్నారు. ఇప్పటికే సంప్రదింపులు చేశారు, పలుమార్లు అధిష్టానాన్ని కలిశారు. కేవలం హైదరాబాద్ అధిష్టానమే కాకుండా ఢిల్లీ అధిష్టానాన్ని కూడా సంప్రదించినటువంటి నేపథ్యం మన పెద్దపల్లి జిల్లాలో చూడవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే ఒక నెలకొంది. ఎందుకంటే రేపు మంత్రివర్గ విస్తరణ ఉన్నటువంటి నేపథ్యంలో తమకంటే తమకే, తమ నాయకునికే, తమ లీడర్కే మంత్రి పదవి వస్తుంది ఖచ్చితంగా ఆశించామని చెప్పేసి కూడా అనేక మంది భీష్మించుకొని కూర్చున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్లయితే జగిత్యాల జిల్లా వివేక్ కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర నాయకత్వం, కానీ రాష్ట్ర నాయకత్వమే దీనికి సంబంధించి అపోజ్ చేసింది అనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి అప్డేట్స్ అంటే దాన్ని పలుమార్లు ప్రోటోకాల్ లో కూడా చూసాము. ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికి కూడా తనకు కూడా రావాలి, ఎందుకంటే తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో అన్ని పరిణామాలను, అన్ని పరిగణాలను అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఇక హైకమాండ్ అధిష్టానం నిర్ణయం వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర అధిష్టానం కూడా తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి ఒక ఆశ ఆయన వర్గీయులు, అనుచరులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య కూడా గతంలో ఉండే దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 నుంచి 18 నెలలకు కూడా ఇలాంటి సినారియోనే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ ఒప్పుకున్నటువంటి తరుణంలో రాష్ట్ర హైకమాండ్ తప్పనిసరిగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పేసి కూడా ఆయన అంచనాలు భావిస్తున్నప్పటికీ లేదు, తమ నాయకుడు తక్కువేమని కాదు కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వీరితో పాటు కరీంనగర్ జిల్లా నుంచి మేడిపల్లి సత్యం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయ్ భాస్కర్. ఇక